హాయ్ మావా బ్రోస్. మిస్టర్ ఎక్స్ ఇదొక తమిళ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్. ఇప్పుడు తెలుగులో జియో హాట్స్టార్లోకి తీసుకొచ్చారు. డబ్బింగ్ బాగానే చేశారు, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. కానీ కరెక్ట్గా 1 hour 17 minutes దగ్గర కొంచెం ఎక్స్పోజింగ్ అండ్ ఒక రొమాంటిక్ సీన్లా అనిపిస్తుంది. బట్ అక్కడ ఏమి ఉండదు అనుకోండి, అది స్కిప్ చేసుకుంటే ఫ్యామిలీతో చూడొచ్చు. ముందైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. వీడియోకి ఒక లైక్ వేయండి, కామెంట్ సెక్షన్లో హైప్ వేయండి. హాలీవుడ్ మూవీ రివ్యూస్తో పాటు మన సౌత్ డబ్బింగ్లో మూవీ రివ్యూస్ కూడా మీకోసం తీసుకొస్తూనే ఉంటారు. అది కూడా మీకు నచ్చితే చేయండి. మరి మూవీ ఎట్లా అనిపించిందంటే, FIR లాంటి సూపర్ హిట్ సినిమా తీసిన డైరెక్టర్ మను ఆనంద్ కదా, ఆర్య హీరో, పైగా స్పై థ్రిల్లర్ ఒకటి అండ్ హాలీవుడ్ రేంజ్ థ్రిల్లర్ యాక్షన్ అది ఇది అని విన్నా. ఏదో ఆశగా ప్లే బటన్ నొక్కా, నా బ్రెయిన్కి షాక్ కొట్టి కోమలోకి వెళ్ళిపోయింది భయ్య. ఇంత పెద్ద తలనొప్పి సినిమా రీసెంట్ టైమ్స్లో అస్సలు చూడలే. జండు బామ్ అయితే గ్యారంటీ పెట్టుకోవాలి పక్కన, మీ ఇష్టం. ఇంకా నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. నేను వెళ్ళిపోతా. నేను లాస్ట్ మంత్ విజయనగరం వెళ్ళినప్పుడు ద మమ్మీ సినిమా చూశాను కదా, అప్పుడే ఈ మూవీ పోస్టర్ చూసా. మమ్మీ సినిమా లేకపోతే దీనికి వెళ్దాం అనుకున్నా. థ్యాంక్ గాడ్ థియేటర్లో చూసుంటే ఆ హెడ్ ఏక్ వచ్చి ఏటో పోయేవాడిని. అఖిల్ ఏజెంట్కి ఏ మాత్రం తీసిపోదు భయ్య. క్లైమాక్స్ మొత్తం సినిమా అయిపోయాక అమ్మయ్య కంప్లీట్ అయ్యిందిరా బాబు అనుకునే టైంకి ఈ తలనొప్పి తగ్గిందనేసరికి ఇంకా సెకండ్ పార్ట్ కూడా ఉందంట. దీనికి మిస్టర్ ఎక్స్ 2 అని రాశారు. అది రాదనుకోండి, మన దేశం వాళ్ళు గుట్టు చప్పుడు కాకుండా ఒక అణుబాంబు, అదే న్యూక్లియర్ బాంబు తయారు చేస్తారంట. అది మిస్ అయిపోయిందంట. అరే పక్కింటోడి పిల్లోడి క్రికెట్ బాల్ పోయినంత ఈజీగా స్పై సినిమాల్లో అణుబాంబులు ఎందుకు పోతాయి ఇప్పటి వరకు నాకు అర్థం కాదు. దాన్ని కనిపెట్టడానికి మన ఇంటెలిజెన్స్ వాళ్ళు మన సొంత ఏజెంట్ని లేపేయమని ఆర్డర్ వేస్తారు. ఎందుకు లేపేయాలి, ఎందుకు వెళ్ళాలి, ఆ లాజిక్లు మనగొద్దు, అడగొద్దు కూడా. సినిమాలో బెస్ట్ పాయింట్ ఏంటంటే యాక్షన్ సీన్స్. స్టంట్ మాస్టర్ సెల్వా ఆయన ఇచ్చే ఫైట్స్ అవి సెట్ పీసెస్లో ఉన్నాయి, మరీ ఎక్కువ లేవు. ఫస్ట్ ఏదో ఓపెనింగ్ షాట్లో ఆర్యగట్ట పెట్టారు, మధ్యలో చిన్న చిన్న ముక్కల్లా బుల్లెట్స్ కాల్చుకోవడం, ఇట్లా ఒక చేజింగ్ సీన్ ఒకటి, అండ్ లాస్ట్ క్లైమాక్స్ యాక్షన్ సీన్ అయితే బాగుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ ఫైట్ వచ్చేలోపు మనం సగం నిద్రలోకి జారిపోతాం. స్క్రీన్ ప్లే అంత ల్యాగ్, అంత లాంగ్ కూడా. విజువల్స్ మాత్రం చూడడానికి చాలా క్వాలిటీగా మెయింటైన్ చేశారు. కాన్సెప్ట్ ఏమో హాలీవుడ్ లెవెల్, కానీ ఎగ్జిక్యూషన్ మాత్రం చాలా దారుణంగా ఉంది. ఎవరెవరు డబుల్ ఏజెంట్, ఎవరెవరు విలను, ఎవరు హీరో, ఎవరు సైడ్ యాక్టర్. స్పై ఏజెంట్ అంటారు, కానీ ఇంటెలిజెన్స్ కన్నా లక్ ఎక్కువగా యూజ్ చేస్తారు. విలన్స్ బుల్లెట్స్ వేసినా హిట్ కావు, కెమెరాస్ ఉంటే పనిచేయవు, గాడ్స్ ఉంటే నిద్రపోతారు. ఇది ఒక స్పై మూవీనా లేక ఇంకేమైనా? కానీ ఆర్య అన్న మాత్రం ఫుల్ బర్డ్, గ్లాసెస్, స్లో మోషన్ వాక్స్, ఎంట్రీ అయితే బీస్ట్ మోడ్లో ఉంటుంది. అండ్ మిగతా క్యారెక్టర్స్ శరత్ కుమార్ గారు, మంజు వారియర్ గారు అండ్ గౌతమ్ కార్తిక్ ఓకే పర్లేదు. విలన్ క్యారెక్టర్ కూడా అంత స్ట్రాంగ్గా లేదు, వీక్గా అనిపించింది. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, మిస్టర్ ఎక్స్ ఈ సినిమా చూశాక నాకు ఒక ఇంపార్టెంట్ లెసన్ తెలిసింది. బ్లాక్ డ్రెస్ వేసుకొని స్లో మోషన్లో నడిస్తే స్పై థ్రిల్లర్ అవ్వదు. ఆర్య ఎఫెక్ట్ పెట్టాడు, విజువల్స్ కూడా పర్లేదు బాగానే ఉన్నాయి, కానీ స్క్రీన్ ప్లే మాత్రం సీక్రెట్ మిషన్కి వెళ్ళి తిరిగి రాలేనట్టుగా ఉంది. మరి ఓవరాల్గా రేటింగ్ ఎంత ఇస్తున్నట్టు మూవీకి 2/5. రివ్యూ నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్. జై హింద్.